స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా దెయ్యాల కథలు మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటే చెప్పండి. ఇంట్రెస్టింగ్ అన్నగాని నేను డిఫరెంట్ అని చెప్పగలను. ఓకే. గృహ పిశాచాల కథ చెప్పాను. గృహ పిశాచాలా? ఎప్పుడైనా విన్నావా? ఇంటిని పట్టుకుని వేలాడుతున్నాయా? ఒకప్పుడట బుద్ధ భగవానుడికి ముందు మహాకోసల దేశంలో, ఆ కాలంలో బుద్ధ భగవానుడి కాలంలో ఇంటికి ఒక పిశాచం బట్టి ఉండేదట. నిజం చెప్తున్నారా? కథలో విషయమా? కథ. ఓ, ఉంటాయి కొన్ని ఇళ్లలో ఉన్నాయని చెప్పేవాళ్ళు. జయ వాళ్ళ ఇంట్లో దయ్యం ఉందని. ఏం చేయదండి. ఏమిటి చేయదు, వీళ్ళతో పాటే అది కూడా ఉంటుంది. అవునా? ఉంటాయి అట్లా. ఓకే. ఉండేవి. ఓకే. ఇప్పుడు ఉన్నాయి లేదా నాకు తెలీదు. అంత పాతకాలం ఇళ్ళు, తెరిపిగా ఉన్న ఇళ్ళే ఉన్నాయి జయ. మనకంతా ఇవే కదా, అదే కదా. స్క్వేర్ డబ్బా ఇళ్ళు. బోర్లు ఇచ్చిన కిరసనాల డబ్బా లేదా నిలబెట్టిన కిరసనాల డబ్బాలే మన ఇల్లు. అంతే. మన ఇంట్లో ఆటకలు, సరంబీలు అవి ఏవి ఇప్పుడు? అవును అవును. ఏమీ లేవు, అంతా ఓపెన్ కదా. అవును. పాతకాలపు ఇళ్ళు వేరు, కట్టడాల పద్ధతులే వేరు. అయితే ఇంటికి ఒక గృహ పిశాచం ఉండేది, ఒక పిశాచం ఉండేది. అప్పుడు ప్రజలు మూఢులుగా ఉండేవాళ్ళట. ఈ ఇల్లు పట్టి వేళ్లాడే పిశాచాలని గృహదేవతలుగా భావించి వాటిని పూజించేవాళ్ళట. ఓ, ప్రతి నెల అమావాస్యకి వాటికి బలులు సమర్పించేవాళ్ళు. మా గృహదేవతగా అనుకునేవాళ్ళు అనమాట. అదేదో హెల్ప్ చేసేదేమో. ఓకే. మరి హెల్ప్ చేసేది, దాని ఏదైనా చెడు జరిగితే దాని కోపం వచ్చిందని భావించి ఏదో బలి ఇచ్చేవాళ్ళు. ఓకే. వీళ్ళేవో బలి పెడుతున్నారు కదా అని అది ఊరుకునేది. అలా జరిగేవట. ఇది సరదా కథే సుమి. అక్కడి నుంచి ఏమైందట, ఆ ప్రాంతంలో, ఈ మహాకోసల దేశంలో అపర్ణుడని ఒక క్షత్రియుడు ఒక ఆయన ఉండేవాడు. ఓకే. మంచి గుర్రాలు, సరదా గుర్రాలు ఉండేవి బాగా. మంచి అశ్వశాల బ్రహ్మాండంగా ఉండేది. వాళ్ళ ఇంట్లో ఉండే గృహ పిశాచానికి గుర్రాల పని చూడడం అంటే ఇష్టం. అదే గుర్రాలకి నీళ్లు పెట్టేది, గడ్డి మేత అన్నీ వేసేది, మాలిష్ చేసేది. పిశాచాలని రోజు చూడటం అలవాటై ఆ గుర్రాలు కూడా సకిలిచ్చేవి కదా. మామూలుగా మనకేం చెప్పుకుంటారంటే, జంతువులకి ఇట్లా గాల్లో మనుషులకి నేకడేకి కనపడనివి ఏమైనా కనిపిస్తే జంతువుకు పచ్చగడుతుంది. కుక్కలు అరుస్తాయి, ఎడ్లు అవి బుసలు కొడతాయి, అలా చెప్తారు. ఎద్దు బుసకొట్టింది, ఘాట్లో ఎద్దు బుసకొట్టింది అంటారు. అదేంటంటే వాటికి కనపడతాయి. ఈ కనిపించినా కూడా చిన్నప్పటి నుంచి తమని అది చూడటం వల్ల గుర్రాలు ఏమనేవి కాదు. ఈ గుర్రాల శాలలో ఒక నల్ల గుర్రం ఉండేదట. అదంటే భలే ఇష్టంట ఈ పిశాచానికి. అందుకని ఏం చేసేట, దానికి ఎక్స్ట్రా గడ్డి, దానికి ఎక్స్ట్రా దాణా, దాని మాలిష్ నున్నగా, దాని ప్లేస్ ఎప్పుడు క్లీన్గా అలా చేసి పెట్టేది. ఓకే. అయితే ఒకనాడు ఈ అపర్ణుడు శాలలోకి వచ్చి, కాసా కుర్రాడు ఒకడు ఉండేవాడు. కాసావాడంటే ఈ గుర్రాల పని చేసేవాళ్ళని కాసావాళ్ళు అంటారు. ఈ కాసా పదం మీరు ఎక్కడైనా విన్నా వినకపోయినా విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లో కాసావాడు పేరు కనపడుతుంది. అదేమన్నా జాతో వృత్తో నాకు తెలియదు జయ, కానీ ఈ పేరు పురాతన పుస్తకాల్లో ఉంది. 1000 పడగల్లో అక్షరాలా కనపడుతుంది. కాసావాళ్ళు గుర్రాలు ఆ గొడ్ల పని చేసేవాళ్ళు అనమాట. ఈ కాసా కుర్రాన్ని ఆయన గట్టిగా కేకలేసట, ఏరా ఏమిట్రా ఈ గుర్రానికి ఏమి దానికే ఎక్కువ చేస్తున్నావు, మిగిలిన గుర్రాలను వదిలిపెట్టేస్తున్నావు అంటే వాడు అన్నట్ట, బాబు నాదేం లేదు బాబు, గృహదేవతే చూసుకుంటుంది నల్లగుర్రాన్ని. నల్లగుర్రపు సేవంతా గృహదేవతేనండి, నేను ఊరికే తీసుకొచ్చి లోపల కట్టేస్తున్నాను, అంతకంటే ఏం చేయటం లేదండి, సేవంతా దేవతే చేస్తుందండి అన్నాడు. ఓ 10 రోజులు గడిచాక ఓ రోజు ఈయన ఎందులోకి వచ్చాడు, పశువుల శాలలోకి వస్తే, ఆ గుర్రాల శాలలోకి వస్తే ఈయన నల్లగుర్రం దగ్గర ఇంత గడ్డి ఉంది వేసిందిట. ఈయన ఏం చేసేట, ఏమిటి ఇంత గడ్డి మేటు ఉంది దీని దగ్గర అని ఇటా కొంచెం మేటు సగం తీసి, అంతెందుకు దానికి, అదే కదా, మిగిలిన వాటి బీట్లలో వేయిపోయాడు. ఆ గాళ్ళు ఉంటాయి కదా, ఆ ఘాట్లో వేయిపోయేసరికి చచ్చి కోపం వచ్చేసి చాచి కొట్టించ మెడ మీద బొక్క బొరల పడ్డాడు ఆయన. అంటే గడ్డి తీయద్దని చెప్తోంది అని అర్థం చేసుకుని గృహపిశాచి కోపం వచ్చిందని ఊరుకున్నాడు. భలే కొట్టింది. తర్వాత దసరా పండగ వచ్చిందట కొన్నాళ్ళకి. వస్తే ఏమైందట, ఈయన ఏం చేశాడు, బాగా పెద్ద విందు చేసి పూజలు అవి చేశారు 10 రోజులు. 10వ నాడు అందరికీ పిండి వంటలు చేసి పని వాళ్ళందరికీ భోజనం పెట్టాడు. గృహదేవతకు కూడా చక్కగా బలి పెట్టించి అందరికీ బట్టలు పెట్టి, గృహదేవతకు కూడా ఒక జత పట్టుబట్టలు పెట్టాడు. ఓకే. పట్టుబట్టలు చూసి మురిసి ముక్కచెక్కలైపోయింది. దసరాలు వెళ్ళేసరికి వానలు వస్తూ ఉంటాయి కాదు, ఎంతో కొంత వాన వస్తుంది. అయితే ఏమైందట, ఆ పూట ఆ రోజు రాత్రికి సాయంకాలం, ఇది మధ్యాహ్నం భోజనాలు అయినాయి. సాయంకాలం అయ్యేసరికి గుర్రాలను అట్లా బయటికి తీసుకెళ్లారు. అవి వెనక్కి వచ్చేసరికి వాన పట్టుకుంది.
గుర్రాలు వేసుకుని కొంతమంది వెళ్ళారు, కొన్ని పిల్లలు కూడా వాటి వెనకాల పరిగెత్తి ఓకే. తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చాక ఎవరి దారిని వాళ్ళు దిగేసి పని వాళ్ళు ఎవరి దారిని వాళ్ళు సర్దుకుంటారు. వాటిని ఘాట్లో కట్టేసే పని ఎవరిది? పిశాచంది. అంతేగా. ఈయనేమో ఇది తలా ఒళ్ళు తడిసిపోయింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఘాట్లో కట్టేయండి, వాటిని కట్టేయి అని కేకేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన తలకాయ దుడుచుకుని బట్టలు మార్చుకుని కాస్త తలక పొగేసుకుని వాకిట్లోకి వచ్చేసారు కల్లా గుర్రాలన్నీ బయట నుంచున్నాయట. పండగ కదా, కుర్రాళ్ళందరికీ సెలవు ఇచ్చేశారు. అందరూ గుర్రాలు దిగేసి వెళ్ళిపోయారు. గృహదేవత ఉంది కదా ఇక్కడ పని చేయటానికి. గుర్రాలు చలికి వణుకుతున్నాయట తడిసిపోయి. తగిన కేక పెట్టాడు. ఏమిటి గుర్రాలను ఘాట్లో కట్టి అంటే, ఆ కడతానులే ఉండు, బట్టలు తడిసిపోతాయి అని చెప్పిందట. పట్టుబట్టలు కట్టుకుని పిశాచము బయట నుంచి చాలా బయట నుంచి వానందం తిలకిస్తోంది. ఓహో. అంటే అంతకుముందు గుర్రం ఇంపార్టెంట్, గుర్రం కంటే పట్టుబట్టలు ఇంపార్టెంట్. పిశాచాలకు బట్టలు అవసరం ఉంటాయా? కానీ అది మాత్రం బట్టలు కట్టుకుంది. ఇది ఒక కథ చెప్తారు, ఎంత సరదాగా ఉంటాయో. రెండో కథ చెప్తారు ఇందులోనే, మొత్తం 3 కథలు. ఇంకో చోట ఒక 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళ, పక్క పక్క పొలాలు. అన్నకి బాగా పండేది, తమ్ముడికి తక్కువ పండేది. అన్న పొలం ఎందుకు పండేదో తెలియదు. ఓకే. అయితే ఒకరోజు రాత్రిపూట కాపలాకి అన్నగారు వస్తే, ఒక చిన్న పొట్టిగా ఉన్నవాడు ఒక కంకి ఇట్లా భుజాన్ని వేసుకుని వస్తున్నట్టు, వడ్ల కంకి. ఇది నవ్వొచ్చింది. వాడు ఎట్లా ఉన్నాడు? సన్నగా ఈన పుల్లల్లే ఉండి ఇంతే ఉన్నాడు, మనిషి కనపడుతున్నాడు, కంకులు మోసుకొస్తున్నాడు. ఏరా బుడతా, నువ్వెక్కడ మోస్తావురా దాన్ని, అంత బరువు మోయగలవా నువ్వు అన్నాడు. అనగానే బుడత సర్రమని చూసేట పైకి చూసాడా, కంకి పడేసాడు. దీని మోత నేను నీకు మోసుకొచ్చేది ఏమిటో నీకు తెలిస్తే ఈ మాట మాట్లాడవు నువ్వు అని చెప్పాడు. ఆ కంకి అక్కడ వారేసి ఎక్కడికో పోయాడు. అక్కడి నుంచి ఎప్పుడు అన్నయ్యకి ఎక్కువ పండేది కాదు. వాడెవడు? వీడి పిశాచి. ఓహో. ఈ అన్నగారి పిశాచి. వాడు అన్నగారి మీద ప్రేమతోటి, అంటే తనకి బలి పెడతాడు కాబట్టి చిట్టి ప్రాణం, వాడి చిన్న పర్సనాలిటీ. తమ్ముడు కంకుల్లో నుంచి రోజు రాత్రిపూట ఒకటి 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 మోసుకొచ్చి ఇక్కడ వేసేవాడు. అందుకే అన్నయ్యకి ఎక్కువ పండేది. ఎప్పుడైతే ఎరా బుడత అనగానే ఒళ్ళు మండిపోయింది. బుడత అయితే మాత్రం, బుడత అంటే కోపం రాదు. అదే కదా. పొట్టి వాళ్ళకి నువ్వు పొట్టి అంటే కోపం వస్తుంది, సహజంగా వస్తుందా. ఆ తర్వాత మళ్ళీ పండలేదట అన్నయ్యకి ఎక్స్ట్రా. ఓహో. మామూలుగానే ఉండేది. వాళ్ళు ఎంత పండించారో అంతే. తమ్ముడికి మాత్రం ఎక్కువ పండినట్టు కనపడేది అన్నయ్య కంటే. ఎందుకంటే యాక్చువల్ అసలు పంట ఎవరిది? తమ్ముడిదే. ఆ బుడత పిశాచే ఆ మోసుకొస్తూ ఉండేది. ఓకే. వీళ్ళ పక్కన ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు, 2 అన్నదమ్ములు. ఎంత బాగా పంటలు పండేవో. ఒకళ్ళకేమో గడ్డి ఎక్కువ వచ్చేది, ఒకళ్ళకి ధాన్యం ఎక్కువ వచ్చేదట. ఆ అన్నయ్యకో పిశాచం, తమ్ముడికో పిశాచం ఉండేవిట అక్కడ. ఓ పిశాచేమో ధాన్యం దొంగిలిచ్చేది, రెండో పిశాచేమో గడ్డి దొంగిలిచ్చేది. వీళ్ళ గడ్డి అది పట్టుకుపోయేది, వాళ్ళ ధాన్యం ఇది పట్టుకొచ్చేది. ఓ రోజు ఎప్పుడో సడన్ గా ఈ 2 పిశాచాలు 2 దొంగతనాలు బయటపడిపోయినాయి. ఎదురు బదురు అయ్యేసరికి పిచ్చిగా కొట్టేసుకుని మొత్తం చేనంతా తొక్కి పారేసినాయి అవి. అయ్యయ్యో. అటు గడ్డి లేదు, ఇటు ధాన్యము లేదు. ఓకే. కొట్టు తెచ్చి మొత్తం పంటంతా పాడు చేసేసినాయి. ఓకే. ఇలా ఎన్ని పిశాచాల కథలో ఉండేవట. ఈ బుద్ధుడు వచ్చాక పిశాచాలు పారిపోయినాయి. ఆయన చేయించిన ఎన్నో రకాల వైద్యాలతోటి భూత నివృత్తి అయ్యేదట. ఓహో. మొత్తం భూతాలన్నీ పోయినాయి, ఏమీ లేవు. కొన్నిటికి విముక్తి లభించింది. ఓకే. భూతాలు ఎందుకుంటాయి? వాటికి పై లోకానికి వెళ్లేందుకు దారిలోకి ఇక్కడ వేళ్లాడుతూ ఉంటాయి. వాటికి విముక్తి లభించేసింది బుద్ధుడు వచ్చాక. కొన్ని వెళ్ళిపోయినాయి, ఇక దేవతలుగా ఉండటానికి ఇష్టం లేక. ప్రజలకు తెలియక బలులు పెడుతూనే ఉండేవాళ్ళు. మాకు ఇంటి నిండా కాకులు వస్తున్నాయి, ఎలకలు వస్తున్నాయి, గృహదేవత నువ్వు మమ్మల్ని రక్షించుకొని బలి పెట్టేవాళ్ళు. బలి పుచ్చుకునేది కాదు, రక్షించేది కాదు. అది చాలా కాలం పెట్టి తర్వాత బలులు పెట్టడం మానేశారు. మామూలుగా మనకి మీకు ఇప్పుడు తెలియదు. మనకి ఇదివరకటి కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే మార్గబలి అలాంటివి పెట్టేవాళ్ళు. మన ఇంటి దగ్గర 3 రోడ్ల కూడలో 4 రోడ్ల కూడలో ఉందనుకో, అప్పుడు తీసుకెళ్ళి అక్కడ ఏమైనా భూతబలని ఆహారం వదిలిపెట్టేవాళ్ళు రాత్రిపూట. కుక్కలు, పిల్లులు అవి ఇవి రోడ్ల మీద తిరిగే చిన్న చిన్న జంతువులు అవి తినేవి. దిష్టి తీసి పారేయటం కాదు కాదు, భలే అన్నమే ఆహారం పట్టుకెళ్ళి పెట్టేవాళ్ళు. అదేలేండి.
మన మృచ్చకటికం అని ఒక పుస్తకం కథ అవును. చెప్పుకున్నామా మనం? అవునవును. మృచ్చకటికంలో ఇది క్లియర్ గా కనపడుతుంది. ఆహా. ఆ అమ్మాయి మార్గబలి పట్టుకెళ్ళి రజిలో దారిలో వదిలిపెడతారట. ఓకే. మనం కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అప్పుడు ఏం చేస్తామమ్మా, అందరికీ అవి ఇవి పంచి పెడతామా, కుక్కలకి అన్నం పెట్టడం అవును. అలాంటివి చెప్తారు. పెద్ద పెద్ద ప్రయాణాలు చేసేటప్పుడు కనపడిన కుక్కలకి అన్నం పెట్టడం, ఎవరైనా వాకిట్లో పేదవాళ్ళు వస్తే లేదనకుండా పంపించమంటారు. పంపించడం. లేదనకూడదు, ఏదో ఒకటి పెట్టి పంపించాలి. అవన్నీ ఏంటంటే మనకి భవిష్యత్తు ప్రయాణాల్లో ఉపయోగపడతాయి అన్నమాట. ఈ పిశాచాల కథ ఇది. చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే జయ.